ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ఇప్పుడు సొసైటీని పట్టించుకోకర్లేదు, అసలు పట్టించుకోవద్దు. మనకి చెడ్డ పేరు వస్తుందని భయం కూడా అసలు వద్దే వద్దు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం నిన్ననే నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా తోపు తెలుగు రాష్ట్రాలలో వచ్చి జాతకం చూపించింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించిన ఆమె నా దగ్గరికి రికమెండ్ చేస్తారు కదా, ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏమంటావు గురూజీ, నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా, భార్యాభర్తలు పంపిస్తున్నా, వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు అన్యోన్య జీవితము, అసలు ఇంకా వాళ్ళని మించిన ఇంకెవరు దొరకరు అని చెప్పి నువ్వు నా దగ్గర పంపించినావు. నేను జాతకం చూడంగానే ఫస్ట్ క్వశ్చన్, ఇంకా కలిసినారా మీరని అడిగిన అమ్మాయిని. నీ మొగడు సైకో కదమ్మా, ఎట్లా కలిసినావు అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ అదే, నీ మొగడు సైకో కదా, ఎట్లా కలిసినావు, నీ మొగడికి మల్టీ పర్సనాలిటీలు ఉన్నాయి, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా కలిసినావు అని అడిగిన. అప్పుడు ఆ అమ్మాయి ఒక అర్ధగంట మొత్తం ఉపదేశం చేసింది నాకు. ఇగో ఇట్లాంటోడు ఇట్లాంటోడు ఇట్లా ఏం చేయాలి గురువు గారు అని అడిగింది నన్ను. ఏం చేస్తావు తల్లి, డివోర్స్ తీసుకొని అడిగిన. చెప్పిన అంటే ఎంత సింపుల్గా చెప్పిన అనేది ఆమె అనుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే, నా చెల్లెనో అక్కనో బిడ్డనో ఆ సీట్లో కూర్చుంటే ఆమె ఎంత సఫర్ అయ్యింది ఆలోచన చేసి చాలా సింపుల్గా నువ్వు డివోర్స్ తీసుకో అన్నట్టే అనిపిస్తుంది. కానీ దాని కింద నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవడంలో లేట్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. మొగోనికి ఏం నాశనం కాదు. మొగోడు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకున్నా తీసుకోకపోయినా వాని దగ్గర పైసలు ఉంటే వానికి ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది, హౌ ఈజ్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఏజ్ అంటే 10 మిలియన్ ఇన్ బ్యాంక్ అంటాడు. అర్థమైంది, ఏజ్ తో సంబంధం లేదు, మొగోనికి ఏజ్తో సంబంధం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే అమ్మాయి ఉంటుంది. కానీ ఆడదానికి అందం ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి. ఇవన్నీ దాటితే అమ్మాయిని దేకేటోడు ఉండడు. నేనేమన్నా అంటే, తల్లి ఇవాళ నీకు 30 ఏళ్ళు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది 18 ఏళ్ళకు, అంటే 12 ఏళ్ళు అవుతుంది, నీకు 8 ఏళ్ళ బిడ్డ ఉంది. ఇవాళ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా, సపోజ్ నీకు రేపొద్దున అష్టమశని వచ్చినప్పుడు, అర్ధాష్టమశని వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు నువ్వు, అప్పుడు అప్పటికి ఇంకో సైకోగాడు పక్కకు పెడితే ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన నీ దగ్గర ఉండదు. ఎందుకంటే అప్పటికి నువ్వు ఏజ్ అయిపోయి 10 ఏళ్లకు ఏజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ, అర్థమైందా? పోనీ వీళ్ళేమి సూపర్ స్టార్లు హీరోలు కాదు, గ్రేట్ అవార్డ్స్ తీసుకొని నీకు 250 కోట్లు ఇస్తాను నీకు, కాబోయే సీఎంలు కాదు. మరి అట్లాంటప్పుడు నీ పరిస్థితి ఏంది? వీడు రూపాయి కూడా ఇవ్వడు నీకు. రేపు పొద్దున నువ్వు మళ్ళీ బోటికి పెట్టుకోనో లేకపోతే మళ్ళీ ఇంకేదో చేసుకొని బతకాలి. సో ఈ నిర్ణయాన్ని నేను ఇస్తా. నేను అనేమంటే, ఈమె లేదు మా ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు, మీ ఇంటి పక్కన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి తల్లి. మీ ఇంట్లో నీళ్ళొల్లి అయితే మీ ఇంట్లో ఇంకోలొల్లి, పక్కింటో ఇంట్లో ఇంకోలొల్లి. సో ఇంటింటి రామాయణం ఉంటుంది. కాబట్టి నువ్వు జనాల గురించి పట్టించుకోవడం బంద్ చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తిని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎవరికి లేదు. కానీ అదే చేస్తున్నాం, హక్కుగా భావించి చేస్తున్నాం. అంటే తెలుగు లాజికల్ ఏంటంటే 2+2 = 5. తెలుగు స్టేట్స్లో 2+2 = 4 కాదు, 2+2 = 5. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుంది అంటే, మనం ఈ సమాజం అంతా ఫోక్సో గురించి మాట్లాడుతుంటే ఒక 10 మంది వచ్చి సపరేట్గా పెద్ద సినిమా గురించి మాట్లాడతారు. సో ఇది ముఖ్యం వాళ్ళకు. అంటే ఇక్కడ ఫోక్సో కంటే పెద్ద సినిమా ముఖ్యం వానికి. పెద్ద సినిమా ఎందుకు ఆగిపోయింది అనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు అంత తెలుగు వాళ్ళంటే ఇంత, అంటే ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు అనుకుంటున్నారా మీరు? మానసికంగా చెడిపోయారా తెలుగు వాళ్ళు? అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఎంత పర్వట్టడు అంటే రాత్రి 10 గంటలకు ఉప్పల్ బాల్ వీడియోలు చూసుకుంటా, అగిపేట మచ్చ చూసుకుంటా. ఎందుకంటే నాకు వెరైటీ చూడబుద్ధి కాదు. ఎందుకంటే నేను యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ చూద్దామా, ఏం దొరకదు. అంటే నీకు ఏది జెన్యూన్ రాదు కదా న్యూస్లో. నేను అనే పాయింట్ ఏంటంటే, అంత పెయిడ్ న్యూస్ కాబట్టి జెన్యూన్ న్యూస్ ఏమొస్తుంది, ఇరాన్లో ఏం జరిగింది అనేది చూస్తే మన ఛానల్లో అది రాదు. మన ఛానల్లో పచ్చళ్ళలో ఇంకోటో నడుస్తుంటది. సో నేను అనేది ఏంటంటే, నేను మళ్ళీ నేషనల్ న్యూస్కి పోవాలి, అక్కడ కూడా ఇదే పెంట. సో దాని బదులు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూసుకుంటే బెటర్. నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కడు పర్వర్టెడ్ అయిపోయిండు. నేను అనేది నైతిక బాధ్యత, నేను అనేది క్వశ్చనింగ్ లేదమ్మా. అన్నిటికంటే ముఖ్యం నేను ఏమంటున్నా అంటే, దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఏది వేస్తే అది నమ్మాలి. అది నిజం కాదని తెలుసు. అయినా సరే నేను రాజకీయాలు అట్లే అయినాయి, సినిమా ఇండస్ట్రీ అట్లే అయింది, ప్రతి ఒక్కటి బిజినెస్, ప్రొడక్ట్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. సెలబ్రిటీ అనగానే పుక్కడికి దొరికిండా మీకు? ఎవడు పడితే ఏ హీరోని తిట్టడము, హీరోయిన్ తిట్టడము, యాంకర్ను తిట్టడము, ఇష్టం వచ్చి నోటికి వచ్చిన తిట్లు తిట్టడం. పద్ధతిగా ఉన్నా తిడుతున్నారు, ఏం చేయాలి చెప్తున్నా. ఇప్పుడు అందుకని ఒక సామెత ఉంది కదమ్మా, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. ఒక సామెతనే ఉంది, పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. అట్లా నిండుగా బట్టలు వేసుకున్న అమ్మాయిని తిడుతున్నారు.
ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని తిడుతున్నారు. సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఈ విమర్శలకు మీరు తలొగ్గకండి, ఈ విమర్శలకు తలొగ్గకండి. సో మనకు నచ్చింది మనము భయపడకండి, చేయాలి, మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి. తప్పుడు పనులు మీకు- చేయకుండా నచ్చినట్టు. రెండోది ఏంటంటే విమర్శించే వాళ్ళని చూసి కృంగిపోకండి, పర్వర్టెడ్గా బిహేవ్ చేయకండి. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ దేవుడు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవడు కాపాడు అని గుడ్డిగా నమ్మే వ్యక్తి నేను. ఓకే. అర్థమైందా? సో కలియుగంలో ఈ భక్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే ఏంటంటే అమెరికా లాంటి దేశాలలో సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గంగానే డాక్టర్ దగ్గరికి పోరు, వీళ్ళ దగ్గరికి పోతారు. పోయి మాకు ఇట్లా అయ్యింది అంటే వాడు ఏదో బూస్టింగ్ ఇచ్చి పంపిస్తాడు. మన తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో, టోటల్ ఇండియాల పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రాలజీ దగ్గరికి పోతారు, లేదా గుళ్ళ పంతులు తిరిగిపోతారు. పోతే ఇక్కడ గుళ్ళ పంతులకు ఉన్న పర్మిషన్ ఏంటంటే నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒక పూజారిగా చెప్పాలి. ఇక్కడ ఆస్ట్రాలజర్ గొప్పతనం ఏంది అంటే నేను భగవంతుడిని ధ్యానించు, నీకు ఇంకెవ్వడ అవసరం లేదు అని వాళ్లకు బలమైనటువంటి ఒక భయాన్ని పోగొట్టి వాళ్లకు ధైర్యాన్ని నింపడం నా యొక్క కర్తవ్యం. సో నేను ఇక్కడ ముందే చెప్పి నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఉదాహరణ భార్యాభర్తలు విడిపోతారు, అయ్యా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది, ఇగో నువ్వు మొదలే చెప్తారే నీ పెళ్ళం కొట్టినా నువ్వు కంట్రోల్ ఉండు, నువ్వు కోపానికి రాకు. అట్లా మీకు ముందే తెలిసిపోతుంది, జాతకాలు జాతకాలు చూసి ఖచ్చితంగా చూసి తెలిసిపోతాయి కదా. సో ఇప్పుడు జాతకంలో వాళ్ళు ఇలాంటి మనుషులను తెలిసినప్పుడు దాన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ జ్యోతిష్యంలో చెప్పినవి మనం తిరగరాయొచ్చా? ఇప్పుడు ఆ మనిషి కోపం తగ్గించుకుంటాడు, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరున్నారు, మీ భార్య కొడుతున్నా కామ్గా ఉండు అంటున్నారు కదా, సో కామ్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుందా అంటే అప్పుడు జాతకం తప్పే కదా? జాతకంలో అందరు విడిపోతారని ఉండదు, జనరేషన్ డిసైడ్స్. 1960లో పుట్టినటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా భర్త కొట్టిన భార్య పడుతుంది. ఎందుకు? ఆనాడు ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయికి 1990 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ. రెండవది కాలసర్ప దోషం అనేది చాలా తీవ్రత. రెండవది అందం మీద కాన్షియస్ చాలా ఎక్కువ. సో ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం ఏంది అంటే ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్లకు కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఆయన ఇచ్చినటువంటి శాపం. అందుకని నువ్వు తీసుకో, ఎవరైతే అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త అనేవాడు ఉండడు. రెండవది నువ్వు గమనించినట్లు ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదా సెకండ్ మ్యారేజ్గా వెళ్ళడమో జరిగింది. అందంగా ఉండడం తప్పైపోయిందా సార్? టేక్ ఎనీ టాప్ హీరోయిన్, డెఫినెట్లీ శ్రీదేవి గారు, సుస్మితా సేన్ గారు పేర్లు చెప్పదలుచుకోలే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ కూడా ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఆమె కూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఏజ్ వాళ్ళకంటే ఎక్కువగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఏజ్ లో పెద్దవాడైన వాడు తన భార్యను కూతురును చూసుకుంటాడు ప్రేమగా. అందుకని తెలివిగల అమ్మాయి ఏం చేస్తుంది అంటే అలా దగ్గర పోతుంది. ఎవరైతే తెలివి లేని మూర్ఖపురాలు ఉంటుందో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాకు మంచి అందమైనటువంటి వాడు కావాలి అనుకుంటే మనకు ఆల్రెడీ దుకాణం పెట్టడానికి ఇంకా 7 మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. సో తన్నుకొని వచ్చి వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే ఇప్పుడు అందమైన అమ్మాయి అందంగా ఉన్న హస్బెండ్ చేసుకోవద్దంట. నేను అనేది ఆల్రెడీ ఖాళీగా లేడు కదా అని చెప్తున్నా. ఓకే. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకోలాగా చెప్పొచ్చు, అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసుకు నచ్చిన అది ఎవడిస్తాడు. ఇప్పుడు పైసలుగా మగోనికి చూడమ్మా, మగోనికి అందం కావాలి, ఆడదానికి డబ్బు కావాలి. అట్లా ఏం లేదు సార్, ఉంటారు అమ్మాయిల్లో అబ్బాయిలో మనసు చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ మనకు మనకు సెట్ అవుతారా, మనం కంఫర్ట్ ఫీల్ అవుతామా అనే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. మనం ఎప్పుడే గానీ ఆడవాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి నాకున్న అవగాహనను బట్టి ఏంటంటే ఎప్పుడే గానీ ఆడవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ కారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు డైలాగులు చెప్పినావు, ఈ డైలాగులు ఫస్ట్ అటెంప్ట్ పనికిరావు. అర్థమైందా? డెఫినెట్లీ అవ్వదు. నన్ను చెప్తా తల్లి, పొద్దుగా లేస్తే చూసి ఇవన్నీ కలర్ వేసిన తల్లి. నువ్వు ఆయన కొంపదీసి నల్లెంటికలు అనుకున్నావు. లేదు సార్, నేను ఇందాక వచ్చినప్పుడే అడిగేయండి మొత్తం. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ అమ్మాయి సక్సెస్ కాదు. ఎందుకంటే అమ్మాయి గొప్పతనం ఏంటంటే, కలియుగంలో అమ్మాయి గొప్పతనం ఏంటంటే ఇంద్రుడు ఇచ్చిన శాపం వల్ల గంజాయి మొక్కను పెట్టి 100 తులసి మొక్కలు పెట్టి ఒక గంజాయి మొక్కను పెడితే ఈ అమ్మాయి 100 తులసి మొక్కలను చేయితో చింపుకుంటూ వెళ్ళిపోయి గంజాయి మొక్కను అట్లా లేపుతుంది, పైకి లేపి నెత్తిన పెట్టుకుని వస్తుంది. అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ ని తీసుకుంటారు. దొంగనా కొడుకులను, నాట్ రెడ్ ఫ్లాగ్స్, దొంగనా కొడుకులను. సో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంది, ఆ క్లయింట్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి గురువు గారు నేను వీని పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే నేనేం చెప్పినా అంటే అమ్మ తెలుగు రాష్ట్రాలలో లిస్టు తీస్తే, దొంగనా కొడుకుల లిస్టు తీస్తే ఆడు నెంబర్ 1 ఉంటాడు అని వేసుకోకు అని చెప్పిన, వాడిని చేసుకోకు అని చెప్పిన. ఇది జాతకం గురించి కాదు తల్లి, ఇది నేను జాతకాలు చూసి కాదు, జాతకాలు చూసి చెప్తాను. అంటే అమ్మాయి నా దగ్గరికి జాతకం చూడడానికి వస్తే నేను చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి, తల్లి జాతకం పక్కకు పెట్టు, ఆడు దొంగనా కొడుకు వాడిని పెళ్లి చేసుకోకని చెప్పిన.
వాడు అదేదో సినిమాల నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే టైప్లో వాన్నే చేసుకుంది. ఏమైంది ఇప్పుడు? వాన్నే చేసుకుంది. వాడు ఏం చేసిండు, వేణుస్వామి మాట కూడా తప్పయ్యేటట్టుగా ఈ అమ్మాయికి పరిచయమైన 15 రోజులకు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది వేణుస్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పక్క గుమ్మన్నది. ఎందుకంటే ఆ కారు గిఫ్ట్ ఇవ్వగానే వీడికి 100 కోటీశ్వరుడు అనుకున్నది. అయిపోయింది, పెళ్లి చేసుకుంది. వాడేం చేసిండు, 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఈ అమ్మాయి పేరు మీద 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల పేరు మీదనే అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు ముంచిండు, ఈ పిల్ల పైసలు ముంచిండు. అమ్మాయి సెలబ్రిటీనే కదా, అన్ని బిస్కెట్ చేసిండు. బిస్కెట్ చేసినాక ఈ అమ్మాయి ఏమైపోయా, అయ్యో హలో లక్ష్మణ అని కూర్చుంది. అమ్మాయి సెలబ్రిటీనే కదా తెలియదు నాకు. అయిపోయినాక మీకెందుకు తెలియకుండా ఇంకా డివోర్స్ కూడా కాలే, ఆడు ఇంకో సెలబ్రిటీతో దుకాణం పెట్టిండు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ మంచి చెడు అనేది యు కాంట్ డిసైడ్. నువ్వు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. సో నేను అనేది జాతకాల పరంగా డిసైడ్, వీ కెన్ డిసైడ్. జాతకాలు చూసి వీళ్ళిద్దరికి కలిసినాయా కలవలేదా, వీళ్ళు విడిపోతారా, జాతకాలు చూసిన తర్వాత కూడా గొడవపడి విడిపోతున్నారు కదా. నువ్వు అనుకుంటున్నావు జాతకాలు చూసిరు అని, నువ్వు జాతకాలు చూసిరు అని యూ కాంట్ డిసైడ్. గణాలు చూసి ఇన్ని గణాలు అబ్బో గొప్పగా ఉన్నాయి గణాలు అనేది తప్పు. ఎందుకంటే 8 ఈక్వేషన్స్ లా ఒక్క ఈక్వేషన్ గణాలు, ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గణాలు అనే మాట తప్పు, అసలు జాతకాలే కాదు అది. గణాలు అనేది జాతకమే కాదు, జాతకాలు చూసిరు అనకు దానికి. ఇక కొంతమంది మేధావులు పేర్లు మార్చి పెళ్లి చేస్తారు, నీకు తెలుసు అనుకుంటా. అమ్మాయి పేరు మార్చేస్తారు అమ్మాయిది. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అని పెట్టి కూడా సీఎం అవుతానా? సో నేను అనేది ఇది. ఇట్లా పంతులకు చేతగాక, జ్యోతిష్యులకు చేతగాక, అంటే టైం స్పెండ్ చేయలేక జనాలు ఏమంటారు, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎందుకైనాయా అంటే, అరే నువ్వు జాతకం కరెక్ట్గా చూసుకోరయ్యా. గణాలు ఒకటే కాదు, యోని ఉంటుంది, వర్ణ దోషం ఉంటుంది, యోని దోషం ఉంటుంది, ఏకనాడి దోషం ఉంటుంది, షష్టాష్టక దోషాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. సో 8 రకాల దోషాలు ఉంటాయి. సో అందరికి వేణుస్వామి గారు అవైలబుల్ గా ఉండరు కదా, మరి మీరు అన్నట్టు పూజారులు గణాలు చూసి ఏవో మంత్రంగా చేసేస్తుంటారు. నువ్వు అడగాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి, ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి అబ్బాయి జాతకాన్ని చూపించి, స్వామి మా ఊర్లో నేను పంతులకు చూపించుకున్నా, ఈ జాతకం చాలా బాగుంది అన్నాడు మా పంతులు అనగా, నేనేమంటున్నా అంటే ఇవాళ రేపు మీకు ChatGPT వచ్చింది. మీరు అడగండి ChatGPTని, 7వ స్థానములో లగ్నాత్ 7వ స్థానములో ఏ గ్రహం ఉంటే పెళ్లికి వనికిరాడు, పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే మీరే అడగండి రాబాయ్. ChatGPT లో జాతకాలు చెప్పించేసుకోవచ్చు, మనకి చెప్పుకోవచ్చు, బేసిక్ థింగ్స్. నేనేమంటా, ఇదే ప్రశ్న పంతులుగా అన్నాడు, వాడు ఆన్సర్ చెప్పాలి నీకు కరెక్ట్ గా. ChatGPT చెప్పిన ఆన్సర్ చెప్పాలి, అప్పుడు నమ్ము. మంచి పాయింట్ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే, నాన్న వేణుస్వామి కూడా లప్పుడుగాడు బై నమ్మకు. వేణుస్వామి గురించి టీవీ ఛానల్ వచ్చినాయే నమ్ము, లంగా దొంగ లఫంగా, రైట్ ఒప్పుకుంటా, నమ్మకు. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేయి. ChatGPT ఓపెన్ చేసి 7వ స్థానంలో కేతు ఉన్నాడు, మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు వైదవ్యం అంటాం. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతాడు, అట్లనే ఒక అబ్బాయికి పెళ్లి అయినాక భార్య చనిపోతుంది. అది ChatGPT చెప్తుంది నీకు, నువ్వు అడుగుతా చెప్తుంది. నువ్వు 7వ స్థానంలో ఉంటే పంతులు గాడి చెప్పలే నీకు, నువ్వు చక్కగా తీసుకుపోయాను ముందర పెట్టి, 7వ స్థానంలో కేతు ఉన్నాడు ఎట్లా చేసుకోవాలి పంతులు అని అడగంగానే చెల్ల చెమటలు వస్తాయి పంతులకు. ఎందుకంటే సబ్జెక్ట్ పంతులు తెలియదు కాబట్టి, నాకు తెలియదు తల్లి అంటాడు. ప్రతి ఒక్కల వేణుస్వామి గారిని అప్రోచ్ కాలేరు కాబట్టి ChatGPT బేసిక్ గా వాడమని క్లియర్గా చెప్తుంది. నేను ChatGPT అడగండి,